మే 26న ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. దేశ పాలనా పగ్గాలు చేపట్టి నెల రోజులే అయినా తనదైన ముద్ర వేశారు నరేంద్ర మోడీ. పాలనలో కొత్తదనాన్ని ప్రవేశపెట్టారు. ప్రశంసలు ఏ స్థాయిలో అందుకున్నారో విమర్శలు అదే రేంజ్లో మూటగట్టుకున్నారు. ప్రమాణ స్వీకారం నుంచే తన స్పెషాలిటీ చూపించారు మోడీ. పాక్ ప్రధానిని పిలవటం, తమిళ పార్టీల నుంచి వ్యతిరేకత వచ్చినా శ్రీలంక అధ్యక్షుడిని ఆహ్వానించారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పుడు తప్ప మిగతా టైం అంతా నియోజకవర్గాల్లోనే ప్రజలతో ఉండాలని ఎంపీలకు స్పష్టంగా చెప్పారు. 100 రోజుల ఎజెండా ప్లాన్ చేసుకుని ఆ దిశగా పనిచేయాలని స్పష్టం చేశారు. నెల పాలనలో మోడీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. బడ్జెట్కు ముందే రైలు ఛార్జీలను పెంచి ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఆర్థిక పరిస్థితిని ట్రాక్లో పెట్టడానికి కఠిన నిర్ణయాలు తప్పవని ముందే చెప్పారు. అయితే సరుకు రవాణా ఛార్జీలు పెంచడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని, ఇన్ఫ్లేషన్ ఇంకా పైకి వెళ్తుందన్న విమర్శలకు ఆన్సర్ లేదు. ఇక యూపీఏ ప్రభుత్వం నియమించిన గవర్నర్లను తప్పించడంపై వివాదం నడుస్తోంది. రాజకీయ ప్రతీకార చర్యలుండవని ప్రకటించినా ఆచరణలో మాత్రం క్వైట్ ఆపోజిట్గా మోడీ వ్యవహరిస్తున్నారన్నారు. రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి నిహాల్ చంద్ మేఘ్వాల్ పై అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. అయినా నిహాల్ చంద్ పై మోడీ చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ ఎంత విమర్శించినా బీజేపీ నేతలు నిహాల్ను వెనకేసుకొస్తున్నారు. బడ్జెట్లో వంట గ్యాస్, కిరోసిన్, చక్కెర లాంటి నిత్యావసర వస్తువుల ధరల పెంపు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. నిత్యావసరాల ధరల తగ్గింపుపై ఎలాంటి యాక్షన్ ప్లాన్ లేకపోవడంతో నెల రోజులకే మోడీపై ప్రజల్లో ఓ అభిప్రాయం ఏర్పడింది. పాలనలో ట్రాన్స్పరెన్సీ, నిజాయితీ ఉండాలని, అవినీతికి చోటుండొద్దని కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు మోడీ. అయితే పోలవరం ఆర్డినెన్స్ వ్యవహారంలో మాత్రం ట్రాన్స్పరెన్సీ కనిపించలేదు. సీక్రెట్ గా కేబినెట్ ఫస్ట్ మీట్ లోనే ఆర్డినెన్స్ ను ఆమోదించారని విమర్శలు ఫేస్ చేశారు. ట్విట్టర్లో హిందీ భాషను ఖచ్చితంగా వాడాలన్న ఆదేశాలు కాంట్రవర్సీ క్రియేట్ చేశాయి. హిందీయేతర రాష్ట్రాలపై పెత్తనం వద్దని జయలలిత, కరుణానిధి, ఒమర్ అబ్దుల్లా, నవీన్ పట్నాయక్ లాంటి వారు అభ్యంతరం తెలపడంతో వెనక్కి తగ్గారు. ఈ నెల రోజుల్లో మోడీని ఇబ్బంది పెట్టిన అంశాలు కూడా చాలానే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై చర్చిస్తున్నామన్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటన దుమారం రేపింది. దీనిపై ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా సహా చాలా మంది మండిపడ్డారు. మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలు చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల అఫిడవిట్లో స్మృతి తప్పుగా చూపించారని విపక్షాలు ఆరోపించాయి. స్వచ్ఛంద సంస్థలు దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ ఇవ్వటం కూడా కాంట్రవర్సీ అయింది. ప్లానింగ్ కమిషన్ అధికారాలు పరిమితం చేయాలని మోడీ సర్కారు భావిస్తోందన్న వార్తలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. కొత్త ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ నియామకంపై ఆర్మీ మాజీ చీఫ్, కేంద్ర మంత్రి వీకే సింగ్ ట్విట్టర్లో చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. మొత్తానికి నెల రోజుల పాలనలో మోడీ తన మార్కును క్లియర్గానే చూపించారు. దీంతో ఇక వచ్చే 5 ఏళ్లలో మోడీ పాలన ఎలా ఉంటుందన్న దానిపై ఎదురుచూపులు స్టార్ట్ అయ్యాయి.